నథింగ్ అయితే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. కానీ ఇందులో కొన్ని ఫీచర్స్ చూస్తే మీ అందరూ షాక్ అవుతారు. అయితే మనం ఇప్పుడు వీడియోకొస్తే మనం ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 4A గురించి చూద్దాం. నథింగ్ ఫోన్ 4Aలో మనకి బాక్స్ విషయానికొస్తే మనకి బాక్స్‌లో నథింగ్ 4A ఫోన్ అలాగే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కార్డ్‌తో వస్తుంది. దీనిలో మనకి టైప్ సి టు సి కేబుల్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో అడాప్టర్ అయితే ఇవ్వరు. మనం అడాప్టర్ సెపరేట్‌గా బయట పర్చేస్ చేయాలి. అలాగే మనకి ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మన స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే అవుతాయి. ఒకసారి చూడండి. ఇందులో మెయిన్ డిస్ప్లేకి వస్తే మనకి 6.78 ఇంచ్ 1.5K AMOLED ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇది రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో మన పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 4 ప్రాసెసర్తో రన్ అవుతుంది. దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనం ఈ బేసిక్ వేరియంట్ అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. మనకి ఇది ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్తో వస్తుంది. అలాగే స్టోరేజ్ వచ్చేసరికి మన 128 256GB స్టోరేజ్ అవైలబుల్గా ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. దీని మెయిన్ పార్ట్ ఇప్పుడు కెమెరాకి వస్తాం. కెమెరా వస్తే మనకి 50MP మెయిన్ OIS కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఇందులో 50MP టెలిఫోటో OIS కెమెరా 3x ఆప్టికల్ జూమ్ కెమెరాతో వస్తుంది. మనకి అల్ట్రా వైడ్ కెమెరా వస్తే ఇది 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 5400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది 50W ఫ్లాష్ ఛార్జ్తో వస్తుంది. ఇంకా అది వాటర్ రెసిస్టెంట్కి వస్తే ఇది మనకి IP64 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. దీనిలో అయితే IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. చాలా ఫోన్స్లో ఇప్పుడు IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో ఉంటుంది. కానీ ఇందులో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఇది IP64 వాటర్ రెసిస్టెంట్తోనే వస్తుంది. అలాగే నథింగ్ అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఈ లైట్ అండ్ డిజైన్స్ అనమాట. ఇందులో మనకి ఫ్రంట్ లైట్ అండ్ డిజైన్స్ అనమాట. ఇప్పుడు ఈ మోడల్కి వస్తే మనకి నథింగ్ అనేది సిగ్నేచర్ స్టైల్తో అయితే వస్తుంది. ఇందులో ఏంటంటే కాకపోతే ఇది వరకు మనకి గ్లిఫ్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గ్లిఫ్ బార్తో సైడ్ స్టిప్ లాగా వస్తుంది. దాని ప్లేస్లో మనకి ఇప్పుడు గ్లిఫ్ బార్స్ వస్తున్నాయి. ఆ గ్లిఫ్ బార్స్ వచ్చేసి మనకి మొత్తం 7 స్క్వేర్స్ అయితే ఉంటాయి అండ్ 63 మినీ LEDs అయితే పెట్టారు. మీరు సెట్టింగ్స్కి వెళ్ళి వీటిని అక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. అక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆన్ చేసుకొని మీరు ఎంత బ్రైట్నెస్ కావాలనే సెట్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ మనం డిఫరెంట్ ఆప్షన్స్లో యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం నోటిఫికేషన్స్లో యూస్ చేయొచ్చు, మెసేజెస్లో యూస్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా ఆర్డర్ పెడితే జొమాటో, స్విగ్గీ అలాంటివి చెక్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. అయితే నథింగ్ అనగానే మనకి మెయిన్ గ్లిఫ్ లైటింగే గుర్తొస్తుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ లైట్ సిరీస్ తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే మన నథింగ్ ఫోన్లో లైఫ్లో నథింగ్ 3A లైట్లో మనకి సింగిల్ డాట్ లైట్ అయితే ఉంటుంది. ఇది బాటమ్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇందులో ఈ నథింగ్ ఫోన్ బేసిక్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. వీటిలో అయితే మనకి గ్లిఫ్ బార్స్ తీసుకొస్తారు ఇంక నుంచి నథింగ్ 4A నథింగ్ 5Aలో. ఇప్పుడు ఈ ప్రో సిరీస్ అయితే వస్తున్నాయి. అందులో కూడా మనకి గ్లిఫ్ లైట్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇది టాప్ రైట్ సర్కిల్లో వస్తుంది అనమాట. ఈ ఆల్రెడీ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు నథింగ్ ఫోన్ 3లో. అయితే దీనిలో మనకి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ అయితే తీసుకొస్తున్నారు. కానీ బేసిక్ మోడల్స్ అయిన ఈ 4A 5లో అయితే మనకి గ్లిఫ్ బార్స్ అయితేనే ఉంటాయి. మనకి ఇది రికార్డ్ బటన్ ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే మనం ఫోన్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ రికార్డ్ వీడియో ఆన్ అయినప్పుడు బ్యాక్ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అలాగే మనకి ఇంకా డిజైన్ విషయానికి వస్తే మనకి ఇది కెమెరా వచ్చేసి డెకో కెమెరాతో వస్తుంది. అలాగే ఇది మనకి ఈసింక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది కింద డైనమిక్ అడాప్టివ్ స్పీకర్ అయితే వస్తుంది. మనం ఏమన్నా వీడియో కానీ మూవీస్ కానీ చూస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా సౌండ్ అడ్జస్ట్ చేసుకొని మనకి డిస్ట్రాక్షన్స్ రాకుండా ఆ వీడియో అనేది మనకి మంచి క్వాలిటీతో చూపిస్తుంది. అలాగే ఇది మనకి మొత్తం వచ్చేసి 4 కలర్ వేరియంట్స్తో ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి వైట్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్, నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పింక్. ఈ మొత్తం 4 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అందులో మనకి
ఇందులో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాండా గ్లాస్తో వస్తుంది. దీని చుట్టూ ఫ్రేమ్ అయితే మనకి ప్లాస్టిక్తో చేశారు. అలాగే కెమెరా వచ్చేసరికి మనకి అల్యూమినియం డెకోతో వస్తుంది. ఈ డిజైన్ పరంగా వస్తే ఇందులో మనకి ఫొటోస్ అయితే బాగా వస్తాయి. ఫొటోస్ న్యాచురల్గా వస్తున్నాయి. ఇందులో ట్రూ లెన్స్ ఇంజన్ 4 అనేది యూస్ చేశారనమాట. ఇది ఏంటంటే ఏఐ యూస్ చేసి న్యాచురల్ ఫొటోస్ అనేది ఇస్తుందన్నమాట. కెమెరా పరంగా వస్తే మనకి ఇది 50 MP మెయిన్ కెమెరా అయితే మనకి బాగా వర్క్ అవుతుంది, ఓఎస్ కెమెరా. అలాగే 8 MP కెమెరా వచ్చేసరికి మనకి కొద్దిగా ఫొటోస్ అనేది డల్గా వస్తుంది అనమాట. ఇదంతా ఫొటోస్ అనేవి క్లారిటీగా ఇవ్వదు. అలాగే మనకి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే బాగా వస్తాయి. ఈ టెలిఫోటో లెన్స్ అనేది మామూలుగా అయితే మనకి ఎల్ స్క్వేర్ కన్స్ట్రక్షన్తో వస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి డ్యూయల్ ప్రిజమ్ కన్స్ట్రక్షన్తో వస్తుంది. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే మనకి 150 to 200 mAh బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా అనేది కూడా ఫొటోస్ మనకి చాలా బాగుంటున్నాయి. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి శాంసంగ్ KDIతో వస్తుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి మనకి 8.3 mm అండ్ వెయిట్ వచ్చేసరికి మనకి 204 grams అయితే ఉంటుంది. ఇందులో మనం టెక్స్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే టెక్స్ట్ మనం నోట్ ప్యాడ్లో సేవ్ చేస్తాం. ఇందులో వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఆ వాయిస్ మన రికార్డ్ చేసుకొని మన ఆడియో అది టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ఈ 12 డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఇస్తుంది. ప్రస్తుతానికి తెలుగు అయితే లేదు, ఫ్యూచర్లో ఏమైనా వస్తుందేమో చూద్దాం. అలాగే ఇది మనకి కనెక్టివిటీ వచ్చేసరికి మనకి ఇది బ్లూటూత్ 5.4 బ్యాండ్తో వస్తుంది. అలాగే ఇది 13 డిఫరెంట్ బ్యాండ్స్తో కనెక్ట్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతండి. అప్పటి వరకు బాయ్.